హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం నేచర్లో జరిగిన కొన్ని డిజాస్టర్స్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా హిస్టరీ అంటే కింగ్స్ రూల్ చేసిన, గెలిచిన వార్స్, ఒప్పందాలు సైన్ చేసిన స్టోరీస్ అనుకుంటాం. బట్ వాట్ ఇఫ్ ఐ టోల్ యూ ద రియల్ హిస్టరీ మేకర్స్ వేర్ నాట్ హ్యూమన్స్ బట్ నేచర్ ఇట్ సెల్ఫ్. ఒక వాల్కనో ఎరప్షన్ వల్ల ప్రపంచం క్లైమేట్ చేంజ్ అయింది. ఒక సైక్లోన్ వల్ల ఇండియన్ పాలిటిక్స్ డైరెక్షన్ మారిపోయింది. ఒక డిసీజ్ వల్ల రాజ్యాలు కనిపించకుండా పోయాయి. దీస్ ఆర్ ద మూమెంట్స్ ద నేచర్ గ్రాబ్డ్ ద పెన్ ఆఫ్ హిస్టరీ అండ్ రీవ్రోట్ ద వరల్డ్. సో లెట్స్ డైవ్ ఇన్ టు దోస్ షాకింగ్ ఈవెంట్స్ వేర్ నేచర్ బికమ్ ద బిగ్గెస్ట్ హిస్టరీ మేకర్. 1815 ఇండోనేషియా మౌంట్ అంబోరాలో ఒక పేలుడు పేలింది. కానీ ఇది సాధారణ ఎరప్షన్ కాదు. దిస్ వాజ్ ద బిగ్గెస్ట్ వాల్కనిక్ ఎరప్షన్ ఇన్ రికార్డెడ్ హ్యూమన్ హిస్టరీ. బ్లాస్ట్ ఎంత భయంకరంగా జరిగిందంటే ఆ వేడికి రేణువులు 40 కిలోమీటర్స్ హైట్ వరకు వెళ్ళి ఎర్త్ అట్మాస్ఫియర్లో పూర్తిగా స్ప్రెడ్ అయ్యాయి. ఆ పార్టికల్స్ సన్ రేస్ని కూడా బ్లాక్ చేశాయి. దీనివల్ల నెలల తరబడి సన్లైట్ భూమి మీద పడలేదు. టెంపరేచర్స్ ఒక్కసారిగా పడిపోయాయి. యూరోప్, అమెరికా లాంటి దేశాల్లో అయితే సడన్గా వింటర్ ఎక్స్టెండ్ అయిపోయింది. సమ్మర్ రావాల్సిన నెలల్లో కూడా స్నోఫాల్, ఫ్రీజింగ్ విండ్స్ వచ్చాయి. పంటలు పండే సీజన్స్ మొత్తం కొలాప్స్ అయ్యాయి. గోధుమలు, బంగాళదుంపలు, కూరగాయలన్నీ మట్టిలో కలిసిపోయాయి. ఒక పక్క ఫుడ్ లేక జంతువులు చనిపోతే మరో క్రమంలో మనుషులు ఆకలితో చనిపోయారు. ఇది కేవలం కరువు మాత్రమే కాదు, గ్లోబల్ హంగర్ క్రైసిస్. అంతేకాదు, అక్కడక్కడ ఫుడ్ స్టోరేజెస్ మీద లూటింగ్స్, గవర్నమెంట్ మీద రివోల్ట్స్, ప్రపంచం మొత్తం ఒక సర్వైవల్ ఫైట్ జరిగింది. సర్వైవ్ అవడం కోసం ప్రజలు తమ కంట్రీస్ వదిలేశారు. ఇలా థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ యూరోప్ నుంచి అమెరికాకి మైగ్రేట్ అయ్యారు. కొత్త ఎకనామిక్ పవర్ రేజ్ అయింది. ఇదే మైగ్రేషన్తో మోడర్న్ అమెరికా షేప్ అయింది. అలాగే ఫుడ్ స్టోరేజ్ వల్ల గవర్నమెంట్ ట్రస్ట్ షేక్ అయింది. రూల్స్ చేంజ్ అయ్యాయి. పాలసీస్ పూర్తిగా దారి మార్చుకున్నాయి. ఇలానే 1883 ఇండోనేషియా కోస్టల్ లైన్ ఒక వాల్కెనో ఎరప్ట్ అయింది, క్రకటోవా. ఆగస్టు 27 మార్నింగ్ మొత్తం ఎర్త్ వణికిపోయేలా ఒక పెద్ద శబ్దం వినిపించింది. అంత పెద్ద శబ్దం చరిత్రలో ఎప్పుడూ వినిపించలేదు. దాని ఎక్స్ప్లోజన్ సౌండ్ 4800 కిలోమీటర్స్ దూరం వరకు వినిపించింది. ఆస్ట్రేలియాలో ఉన్న ప్రజలు కూడా ఆ శబ్దం విని షాక్ అయ్యారు. క్రకటోవా పేలుడు తర్వాత 30 మీటర్స్ సునామీ వేవ్స్ కోస్ట్ మీద పడి జస్ట్ మినిట్స్లోనే 3600 ప్రాణాలు తుడిచిపెట్టుకుపోయాయి. బట్ గైస్, దిస్ వాజ్ నాట్ ద ఎండ్. అసలు ట్విస్ట్ అట్మాస్ఫియర్లో జరిగింది. ఈ బ్లాస్ట్ వల్ల మిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ యాష్ అండ్ డస్ట్ మన ఎర్త్పైకి అట్మాస్ఫియర్ టాప్ లేయర్ వరకు ఎగిరిపోయింది. ఆ పార్టికల్స్ సన్లైట్ని బ్లాక్ చేశాయి. టెంపరేచర్ గ్లోబల్గా డ్రాప్ అయింది. దీనివల్ల వెదర్ ప్యాటర్న్ అన్స్టేబుల్ అయింది. 14th సెంచరీ ఎర్త్ స్లోగా కూల్ అవ్వడం స్టార్ట్ అయింది. దానికి సైంటిస్ట్ పెట్టిన పేరు ద లిటిల్ ఐస్ ఏజ్. ఎందుకంటే టెంపరేచర్స్ జస్ట్ 1 డిగ్రీ సెల్సియస్ డ్రాప్ అయ్యాయి. బట్ ద స్మాల్ చేంజ్ హ్యూమన్ హిస్టరీని పెద్ద మొత్తంలో షేక్ చేసింది. యూరోప్లో ఉన్న థేమ్స్ రివర్స్ కూడా రాక్ సాలిడ్ ఐస్లా ఫ్రీజ్ అయింది. ప్రజలు దానిపై నడిచారు. ఈవెన్ ఐస్ ఫెస్టివల్స్ కూడా చేసుకున్నారు. వినడానికి ఇది ఫన్గా అనిపించినా దాని తర్వాత మెల్లగా గ్రోయింగ్ సీజన్స్ తగ్గిపోయాయి. క్రాప్స్ ఫెయిల్ అయ్యాయి. బ్రెడ్ ప్రైస్ స్కై రాకెట్లా పెరిగిపోయింది. యూరోపియన్ గ్రేట్ ఫెమిన్ 1315 to 1317లో మిలియన్స్ మంది, వేలాది మంది ఆకలితో చనిపోయారు. అనిమల్స్ కూడా చలిని తట్టుకోలేక చాలా ఎక్కువగా చనిపోయాయి. అందుకే బ్లాక్ డెత్, ప్లేగ్ వ్యాధి యూరోప్లో వైల్డ్ ఫైర్లా స్ప్రెడ్ అయింది. 1/3 యూరోపియన్ పాపులేషన్ డిసపియర్ అయిపోయింది. కేవలం క్లైమేట్ చేంజ్ వల్ల డిసీజ్ ఇంపాక్ట్ 10 రెట్లు పెరిగిపోయింది. ఫుడ్ స్టోరేజ్ కారణంగా కంట్రీస్ మధ్య వార్స్ పెరిగాయి. మిలియన్స్ ఆఫ్ పీపుల్ సర్వైవల్, ల్యాండ్ అండ్ రిసోర్సెస్ కోసం ఫైట్ చేసుకున్నారు. యూరోపియన్ కింగ్డమ్స్ వీక్ అయ్యాయి. గవర్నమెంట్ కొలాప్స్ అయిపోయింది. దెన్ క్లైమేట్ టర్న్ ఇంటూ ఏ పొలిటికల్ వెపన్. అలాగే బెటర్ వెదర్, బెటర్ ఫుడ్ కోసం థౌజండ్స్ ఆఫ్ యూరోపియన్స్ నార్త్ అమెరికాకి మైగ్రేట్ అయ్యారు. ఈ మైగ్రేషన్ వల్లే
న్యూ వరల్డ్ డెవలప్మెంట్ గమనించదగ్గ స్థాయిలో పెరిగింది. కొత్త సిటీస్, కొత్త పవర్, కొత్త కల్చర్స్ రేజ్ అయ్యాయి. కోల్డ్ వెదర్ వల్ల పీపుల్ న్యూ ఐడియాస్ ఎక్స్ప్లోర్ చేశారు. వార్మింగ్ టెక్నాలజీ, కోల్ యూసేజ్, మిషన్స్ లైక్ దట్. తర్వాత 1850లకి వచ్చినప్పుడు ఎర్త్లో ఎర్త్ మళ్ళీ వామ్ అవ్వడం స్టార్ట్ అయింది. లిటిల్ ఐసేజ్ ముగిసిపోయింది. హ్యూమన్ హిస్టరీలో ఇది ఇలానే మిగిలిపోయింది. సో హిస్టరీ అంటే కింగ్స్, వార్స్, ఇన్నోవేషన్స్ మాత్రమే కాదు. సమ్టైమ్స్ నేచర్ ఈజ్ ద రియల్ ఆథర్ ఆఫ్ హిస్టరీ. సో రిమెంబర్ గైస్, మనిషి ఎర్త్ మీద గెస్ట్ మాత్రమే. ద హోస్ట్ నేచర్. వెన్ ఇట్ డిసైడ్స్, హిస్టరీని రీరైట్ చేసి చూపిస్తుంది. స్టే క్యూరియస్, స్టే అవేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లెట్స్ ఎక్స్ప్లోర్ history's unseen side together. Thank you for watching.